ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయణంలో రాముడు అరణ్యమునకు వెళ్ళే సమయంలో లక్ష్మణునికి చెప్పిన ధర్మబోధ. దైవ నిర్ణయమును ఎవరూ మార్చలేరు. సుఖదుఖాలు, భయక్రోధాలు, లాభ నష్టాలు, ఉత్పత్తి వినాశనములు ఏమి జరుగుతున్నా అవి దైవం యొక్క క్రియలు. ఇలాంటి తాత్విక బుద్ధితో స్వయంగా మనసుకు చెప్పుకొని మనసును స్థిరపరచుకోవడం వలననే రాజ్యాభిషేకమునకు విఘ్నము కలిగినప్పటికీ దుఃఖము కానీ బాధ కానీ కలగలేదు. కనుక లక్ష్మణ, నీవును ఇలా విచారణ చేసి దుఃఖరహితుడవై రాజ్యాభిషేకం యొక్క ప్రయత్నమును విరమించుము అని బోధ చేసినారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనస్సును స్థిరపరచుకోవాలి అని స్పష్టంగా చెప్తున్నారు రామాయణంలో. ప్రతిరోజు మనం ఉదయం నిద్రలేవగానే మన మనసుకి రెండు రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. సంతోషకరమైన ఆలోచనలు, విచారకరమైన ఆలోచనలు. వీటిలో మనం దేని వైపుకు మనసును నడిపిస్తామో ఆ మార్గంలోనే మనం పయనిస్తాం. మనం లేవగానే ఆనందకరమైనటువంటి ఆలోచనలతోటి, దైవ నిర్ణయమైనటువంటి దైవ సంబంధమైన ఆలోచనలతో మనం లేచినప్పుడు ఆనందంగా ఉంటాం. మరి శ్రీరాముడు నిద్రలేవగానే 14 సంవత్సరాలు అరణ్యవాసం అని అన్నప్పుడు ఆయన ఎక్కడా కూడా బాధపడలేదు. అంటే తాత్వికమైనటువంటి బుద్ధితో సుఖదుఖాల్లో సమంగా మనసుని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక స్థిర చిత్తము, దృఢ చిత్తము కలిగేటువంటి స్థితిలో తన మనసును నిలబెట్టుకొని ఉన్నారు. కనుక అరణ్యవాస సమయాన్ని ఋషుల సేవ చేసుకుంటూ దానిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము మన మనస్సుని పరిపరి విధాలా పోనివ్వకుండా, కామ క్రోధ లోభాల వైపు పోనివ్వకుండా, దుష్ట చింతనల వైపు పోనివ్వకుండా మేలు కలిగించే ఆలోచనలే చేస్తూ మనస్సుని మంచి కార్యక్రమాల వైపుకి మరలించటం. రెండవది, వచ్చినటువంటి కష్టాన్ని దానిని మన జీవితానికి అనుకూలంగా మలుచుకోవడం ద్వారా ఆ కష్టాన్ని కాస్త సుఖంగా మలుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళముగా మనం నిలబడతాం. ప్రతి ఒక్కరము కూడా అలాంటి సాధనను చేయాలి. ఆధ్యాత్మికత అంటే కేవలం దేవుడు ప్రత్యక్షమవడమే కాదు. ఎందుకంటే రావణాసురునికి కూడా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆధ్యాత్మికత అంటే జీవిత పాఠాలను మనకు నేర్పిస్తుంది. సుఖ దుఃఖాల్లో ఎలా ఉండాలి, మానవమానాల్లో ఎలా ఉండాలి, శీతోష్ణాలలో మనం ఎలా ఉండాలి, మరి ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఏ విధంగా మనల్ని మనం దైవత్వ స్థితికి తీసుకువెళ్ళాలి అనేటువంటి పాఠాలన్నీ నేర్చుకోవటమే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే.